కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్కు సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయి. త్వరలోనే రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ తన హయాంలో నియోజకవర్గానికి భారీగా నిధులు తెచ్చారని చెప్పారు. కొంతమంది ఏమీ చేయకపోయినా తామే అంతా చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. దేశం సురక్షితంగా ఉండాలంటే, ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలు కార్యరూపం దాల్చాలంటే బీజేపీ గెలుపు అనివార్యమని అన్నారు. ఎవరి వాళ్ళు గుండె మీద చేసుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా హైదరాబాద్లో మీటింగ్ పెట్టిన తబ్లిగీ జమాత్ సంస్థ మీటింగ్ పెడితే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక 10 సంవత్సరాల క్రితం మీటింగ్ పెడితే 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు అనుకునే పరిస్థితి వస్తుంది. కానీ హిందూ సమాజంలో కుల సంఘాలు మీటింగ్ పెట్టినా, హిందూ సమాజం మీటింగ్ పెడితే ఒక్కొక్క పైసలు, ఏ పార్టీ పైసేది, ఏ ప్రభుత్వం పైసేది, ఉల్టా బదనా చేస్తారు, మతం పేరు మీద బదనా చేస్తారు. తబ్లిగీ జమాత్ సంస్థ అనేది ఇస్లామిక్ దేశాలు కూడా ఆ సంస్థను నిషేధించారు. ఆ సంస్థ పూర్తిగా బ్యాన్ చేశారు. ఉగ్రవాదం తయారు చేసే సంస్థ. గతంలో కరీంనగర్ వల్ల కోవిడ్ దేశవ్యాప్తంగా వచ్చింది. కరీంనగర్లో కోవిడ్ అడగట్టింది ఈ సంస్థ. వీళ్ళు ఎందుకు వచ్చారు, పాస్పోర్ట్ వచ్చినా, పాస్పోర్ట్ లేకొచ్చినా, కరీంనగర్కి ఎందుకు వచ్చారో ఇంతవరకు ఏం తెలియదు. అలాంటి సంస్థ అప్పుడప్పుడు దొంగ సంస్థ ఇది. వాళ్ళ సంస్థ దేశభక్తి సంస్థలట. వాళ్ళు వికారాబాద్ మీటింగ్ పెడితే మొత్తం రోడ్లు వేస్తున్నారు, ట్యాంకర్లు పెడుతున్నారు, 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాన్ని విమర్శిస్తూ ఉంటారు, నన్ను విమర్శిస్తున్నారు. కానీ ఇస్లామిక్ దేశాలు ఉగ్రవాద సంస్థను నిషేధించింది. ఆ సంస్థను ఇవాళ ఇస్తే ఏ విధంగా కరెక్ట్